మాజీ మంత్రి కేటీఆర్ మేనేజ్మెంట్ సీఎం రేవంత్ రెడ్డి పేమెంట్ కోటా రాజకీయం చేస్తున్నారని ఆర్మూర్ బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి అన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న విజయ సంకల్ప యాత్ర ములుగు క్రాస్ రోడ్ నుండి హన్మకొండ చౌరస్తా, సిపిఓ జంక్షన్, కాళోజీ జంక్షన్, అదాలత్, ఫాతిమా, కాజీపేట చౌరస్తా మీదుగా కాజీపేట, బాపూజీ నగర్ వరకు ర్యాలీ నిర్వహించారు. యాత్రలో భాగంగా 1000 స్తంభాల గుడిలో ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం హన్మకొండ చౌరస్తాలో ఏర్పాటు చేసిన స్ట్రెయిట్ కార్నర్ మీటింగ్లో ఎమ్మెల్యే మాట్లాడుతూ అవినీతికి కేరాఫ్గా కాంగ్రెస్ పార్టీ ఉంటే అభివృద్ధికి నిలయం బీజేపీ ప్రభుత్వం అని పేర్కొన్నారు. మూడోసారి నరేంద్ర మోదీని ప్రధాని చేయకపోతే మూడో ప్రపంచ యుద్ధం జరిగే ప్రమాదం పొంచి ఉన్నదని జోష్యం చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి ఉచిత పథకాలతో ప్రజలను బిచ్చగాళ్లను చేస్తున్నారని తీవ్ర విమర్శలు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రజలను గందరగోళం సృష్టిస్తున్నారని తెలిపారు. రాబో పార్లమెంట్ ఎలక్షన్లో ప్రజలకు ఈరోజు భారతీయ జనతా పార్టీ ఎందుకు అవసరం? 60 సంవత్సరాల అభివృద్ధి ఒకవైపు, దానికన్నా మూడింతల అభివృద్ధి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు చేసిన 10 సంవత్సరాల అభివృద్ధి ఒకవైపు, అవినీతి తప్ప అభివృద్ధి లేని కాంగ్రెస్ ఒకప్పుడు, అభివృద్ధి తప్ప అవినీతి మచ్చలేని నాయకత్వం ఒకవైపు. కాబట్టి ప్రజలందరికీ ఏమైతే అభివృద్ధి పథకాలు జరుగుతున్నాయి, ఆయుష్మాన్ భారత్ కావచ్చు, ఉచిత బియ్యం కావచ్చు, ఉజ్వల గ్యాస్ సిలిండర్లు కావచ్చు, ఆడబిడ్డలకు మరుగుదొడ్లు కావచ్చు, జన్ధన్ ఖాతాలు కావచ్చు, ముద్రా లోన్స్ కావచ్చు, విశ్వకర్మ యోజన కావచ్చు, ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద 4 కోట్ల గృహాలు కావచ్చు, వందే భారత్ ట్రైన్లు కావచ్చు, విదేశీ ఎగుమతులు కావచ్చు, విదేశీ పెట్టుబడులు కావచ్చు, ఈ దేశంలో పెరిగిన ఇన్ఫ్రా, రోడ్లు, రైలు మార్గాలు, రోడ్డు మార్గాలు, సముద్ర మార్గాలు, ఇవన్నీ అభివృద్ధి పథకం 10 సంవత్సరాలు చేసిన తర్వాత ఈ అభివృద్ధి ఆగిపోకూడదంటే మూడోసారి మళ్ళీ భారతీయ జనతా పార్టీ అధికారంలో రావడం అత్యవసరం. అదే కాకుండా ఈరోజు ప్రపంచమంతా అల్లకల్లోలమైన పరిస్థితి ఉంది. ప్రపంచం కూడా భారతదేశం కన్నా ఎక్కువ 200 దేశాలు మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వం, ప్రపంచంలో వాళ్ళ నేతృత్వం కోరుకుంటారు. కాబట్టి ఈరోజు ఈ ప్రపంచంలో ఉన్న అపోహలు, ఈ రష్యా ఉక్రెయిన్ లాంటి యుద్ధ వాతావరణము తొలగిపోవాలా, చైనా, మనీలా లాంటి, థాయిలాండ్ లాంటి, తైవాన్ లాంటి ఈ యుద్ధ వాతావరణం తగ్గాలంటే ఈరోజు భారతదేశానికే కాదు, ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వం ప్రపంచానికి చాలా అవసరం ఉంది. లేకపోతే ప్రపంచం వల్ల అల్లకల్లోలమై మూడో ప్రపంచ యుద్ధం జరగడానికి అవకాశాలున్నాయి. ఇక్కడున్న ప్రజలు వరంగల్, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఇప్పుడు మేము 119 నియోజకవర్గాలు తిరిగాము. ప్రతి చోట ప్రజల నుంచి ఒక రకమైన స్పందన వస్తుంది. ఈ మాయదారి మాటల మరాఠీ అనుముల రేవంత్ రెడ్డి గారిని మోసపూరిత మాటలతోని మేము మోసపోయామన్నా. ఎందుకంటే ఆల్రెడీ ఉన్న బస్సులలోనే బస్సులు ఎక్కిస్తున్నాడు, ఒక కొత్త బస్సు ఉన్నది లేదు. ఇంతకుముందు కంప్లీట్ అయిన కొన్ని ఉద్యోగాలు తప్ప ఈ ఉచిత విద్యుత్ అనే ఒక చిన్న పథకాలతోని ఏదైతే ముఖ్యంగా రైతులకు, కోట్లాది రైతులకు 40,000 కోట్ల 2 లక్షల రుణమాఫీ డిసెంబర్ 9 నాడు సంతకం పెడతాన్నాడు ఈ అనుముల రేవంత్ రెడ్డి గారు. ఇప్పటి వరకు చెక్కు దొరుకుతలేదు, పెన్ను దొరుకుతలేదు. రెండోది ఆడబిడ్డలకు 2,500 మహాలక్ష్మి స్కీమ్, అది కూడా అంతే. ఇప్పటి వరకు ఆ లోకంలో లేడు. ఆ కాళేశ్వరం అని పట్టుకున్నారు కాంగ్రెస్ ఓడు, బీఆర్ఎస్ ఓడు. పోయినప్పుడల్లా చెక్ చేస్తారు, ఆ కాంట్రాక్టర్ని బెదిరిస్తారు. 8 సూట్ కేసులు ఇవ్వగానే మళ్ళీ ఢిల్లీకి వెళ్ళిపోతాయి. ఆ సూట్ కేసులు మళ్ళీ ఒక పర్యటన చేస్తారు. అవి ఢిల్లీలో ఒప్పుకోకపోతే అధిష్టానం మేమరా తక్కువ తెచ్చినామంటే మళ్ళీ ఒక్కసారి కాళేశ్వరం పర్యటన అంటారు. దయచేసి మిత్రుల పత్రికా విలేకరు కూడా చూడండి, తెలంగాణ ప్రజానికం చూడాలి. కాళేశ్వరం అది ఏశ్వరం లేదు, శనీశ్వరం తెలంగాణ పాలిట. అది ముందే ప్రపంచమంతా ఒప్పుకొని ఒక ఓనామాలు తెలియని ఒక ఏమంటారు అతని మాజీ ముఖ్యమంత్రి నాలాంటి కూడా ఇబ్బంది ఉన్నది. తెలంగాణ ప్రజలని, భవిష్యత్ తరాలను తాకట్టు పెట్టి సుమారు 1,00,000 కోట్ల అప్పు తీసుకొచ్చి ఈరోజు ఎటు కాకుండా చేసిండు. అది 40,000 కోట్లతో కావాల్సిన ప్రాజెక్ట్ని 1,27,000 కోట్లకు తీసుకెళ్లి అవినీతి, ఆ మెగా గ్రూపులు, కాంట్రాక్టర్ గ్రూపులు అన్నీ వేసి ఈరోజు అవినీతి ప్రాజెక్టు చేశాడు. ఈరోజు తెలంగాణ ప్రజల పాలిట గుదిబండం. ఇప్పుడు దాన్ని ఆసరా చేసుకొని ఇప్పుడున్న ప్రస్తుత ముఖ్యమంత్రి కాంగ్రెస్ ప్రభుత్వం ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఓపెన్గా చెప్పాడు, ఈ ప్రాజెక్ట్ 100% ఫెయిల్యూర్ అని చెప్పిండు. కాంట్రాక్టర్ని పిలిపించాడు, వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. ఇలాంటి మాదేం తప్పలేదు. ఆయన పెద్ద
ఫామ్ హౌస్లో కూర్చుని ఏదో చెప్పాడు, ఆ పేపర్ ఇస్తే మేము కట్టినామని. కాబట్టి ఈ కాళేశ్వరం ప్రాజెక్టులో ఎవరెవరైతే భాగస్వాములు ఉన్నారు, తెలంగాణ ప్రజల భవిష్యత్తును నాశనం చేశారు. అవి ముందు అందరిని అరెస్ట్ చేసి, లేదా సిబిఐ ఎంక్వైరీకి ముందు ఆదేశించి ఇమ్మీడియట్ వాళ్ళని అరెస్ట్ చేసి పేద ప్రజల, తెలంగాణ ప్రజల ఏదైతే కోల్పోయిన డబ్బు ఉందో దాన్ని రికవరీ చేయాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. ముఖ్యంగా ఈ రేవంత్ రెడ్డి గారు తన స్థాయికి మించి మాట్లాడుతున్నాడు. ఈ మధ్యన కేరళకి వెళ్ళి నిన్న ప్రధానమంత్రి మీద యుద్ధం చేస్తారట. ఆఖరికి పవర్ ఉంటుండొచ్చు కానీ సైజు కూడా ఉండాలా. ప్రధానమంత్రి మీద ప్రపంచమే గడగడేటప్పుడు రేవంత్ రెడ్డి గారు మీరు కొద్దిగా అద్దులు కోల్పోతున్నారు. 3 నాళ్ళ ముచ్చట, తుమ్మితే ఊడిపోయే ప్రభుత్వం. ఇప్పుడే మీ దాంట్లో 6 వర్గాలు ఉన్నాయి. ఇంకా ఎలక్షన్ల వరకు కలిసి ఉంటారో ఉండరో, అట్లాంటి కొద్దిగా మాటలు తగ్గించుకో, నీ స్థాయికి తగ్గ మాటలు మాట్లాడు. ఎందుకంటే ఒక ప్రధానమంత్రి మీద యుద్ధం చేసేంత స్థాయి నీకు లేదు. ఆ స్థాయి చేసేలో ఇద్దరు ఇళ్లలో కూర్చున్నారు, రాహుల్ ఖాన్ గారు, సోనియా గాంధీ గారు ఇళ్లలో కూర్చున్నారు. నీతో కాదంతో అయ్యే పని లేదు. ఇప్పుడు ఈ దేశం సుభిక్షంగా ఉండాలా, పేద ప్రజలు అభివృద్ధి చెందాలా, ఈ భారతదేశం భద్రతగా, బాంబులు లేకుండా, ఉగ్రవాదులు లేకుండా, తీవ్రవాదులు లేకుండా పక్క దేశాలు కూడా గజగజ వనకాలంటే ఈరోజు ప్రపంచమంతా నరేంద్ర మోడీ గారి నాయకత్వం కోరుకుంటుంది. అదే విషయం ప్రజలకు చెప్పాం. మళ్ళీ ఒక్కసారి నరేంద్ర మోడీ నాయకత్వం రావాలని కోరుకుంటున్నారు ప్రజలు.